హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అంటే అంటే నేను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి అడగదలుచుకోలేదు. బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను. బ్యాడ్ లవ్ స్టోరీ. ఎస్, అంటే వ్యూయర్స్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట. అది ఎక్కువ మిమ్మల్ని నొప్పి పరచాలని అడగను. ఒక రఫ్ గా అసలు ఏంటి, మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, ఎలా ఎలా క్లాషెస్ వచ్చాయి, అదొక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. క్లాసెస్ గురించి వదిలేదు. లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవిగాడ్ అని ఉంటాడు. నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాను. ఓ రాకేష్ మాస్టర్ దగ్గర. ఓకే. 2009 అనుకుంటా. 2009 నుంచి 2010 లో అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి పేరుతో అట్లా పరిచయం అయిపోయింది. అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. ఇంటికి వెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి 2009 రాజమండ్రిలో ఏదో ఈవెంట్ చేసినాం జెమినీ టీవీదే చేసి చాలా సిక్ అయిపోయినా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 3 months క్యూర్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు రవి అని, వాడి ద్వారా అట్లా స్టార్ట్ అయింది. వాడు ఫోన్ చేసి నీతో ఒక అమ్మాయి మాట్లాడాలనుకుంటాను రా అని అంటే, అప్పటికి మీరు ఈ ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారు? లేదు, అది అసలు లేదు. ఓకే, ఆల్బమ్ సాంగ్స్ లేదు, నార్మల్ గానే డాన్సర్ గా చేస్తారు. డాన్సర్ గా ఈవెంట్స్ అవి ఇవి చేసుకున్నది 2008, 9, 10 లో. ఓకే. సో మీకు బాబు లిది అవును. కలుస్తుంటాడా బాబు? బర్త్డే కలిసిన June 4th కి, లాస్ట్ ఇయర్ కలిసిన. ఇక ఇప్పటిదాకా లేదు కలవాలి. నేను చాలా వీడియోస్ మీ ఎక్కువ ఫాలో అవుతుంటాను. అంటే ఇంటర్వ్యూ అని కాదు, ఎక్కువ ఫాలో అవుతుంది. ఐ లవ్ ఫోక్ సాంగ్స్. సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్, బాబు గురించి, బాబు మెమరీస్ ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్? అంటే ఆబ్వియస్ అది మనం బ్లడ్ కొంచెం దూరంగా ఉన్నా వి కాంట్ డైజెస్ట్ అది. సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది? ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. చెప్పుకోలేను నేను. అది నేను ఉన్నా అంటే ఉన్నా అంతే. అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అవుతాను నేను. అదేందో లైఫ్లో నాకు ఒక పెద్ద అది అంతే చెప్పలేను. ఈ క్రిస్మస్కి కూడా, అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విష్ చేయలేని సిచ్యువేషన్. చాలా ఇష్టం లిది. ఐఎమ్ సో సారీ. అసలు ఇంత ఎమోషన్ టోనీ అస్సలు అనుకోలేదు. కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది. సో ప్రెసెంట్ వెయిట్ తో బిజీగా ఉన్నారు సాంగ్స్ తో. సాంగ్స్ రన్ అవుతున్నాయి. మూవీస్ లోకి వెళ్ళాలి, మూవీ చేయాలి అని. హీరోగానా? అది ఏదైనా హీరో అని ఏం లేదు నాకు. హీరోకి ఏ మాత్రం తీసుకోలేదు అండి. బాగా యాక్టింగ్ చేస్తారు, డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. అవునండి, మిమిక్రీ అని కూడా విన్నా, నిజమే? అప్పుడప్పుడు ఏదో సరదాగా ఫ్రెండ్స్ కోసం అట్లా. సో నా కోసం ఒక డైలాగ్ మిమిక్రీ చేస్తూ. అంటే ఇప్పుడు వచ్చేలా లేదు నేను. టోనీ క్యాన్ డూ ఎనీథింగ్, ఏ టైంలోనైనా. అంతే చేయాలి నా కోసం. నార్మల్ గా నేను లేడీ వాయిస్ తోటి మాట్లాడి. ఈ టాలెంట్ కూడా ఉందా? అదొకటి. నాగేశ్వరరావుది నేను నాగేశ్వరరావు గారిని బాగా ఇమిటేట్ చేస్తాను, బాగా తెలుసు. అంటే బాగా ఏం లేదు, నార్మల్ గా అట్లా. మా కెమెరామెన్ తో మాట్లాడంటే మా వాయిస్ ఒకసారి మాట్లాడండి. మా కెమెరామెన్ కూడా మంచి ఆర్టిస్ట్ అనమాట. అవును. అసలు ఇప్పుడు నేను ఆ ఫీల్కి రాలేకపోతున్నా. ఇట్స్ ఓకే. ఓకే, అమ్మాయి లాగా ఒక పాట పాడండి, అమ్మాయి లాగా, అమ్మాయి వాయిస్ తోటి. అప్పట్లో ఈవెంట్స్ చేసినప్పుడు. ఓ ఈవెంట్స్ కూడా? ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ స్టార్టింగ్. టోనీలో మంచి కళా పోషణలు ఉన్నాయి అయితే. అదే ఆ ఈవెంట్స్ లో బాగాలేదు, వాళ్ళు అందులో పాడుకునే పాట పెళ్లికి సంబంధించింది. మృగింది కళ్యాణ వీణా, మృగింది కళ్యాణ వీణా, నవమోహన జీవన మృదువనిలో
కొంచెం Wonderful. ఫ్యాట్ నుంచి బయటకు వచ్చేసరికి వాయిస్ వెళ్ళట్లేదు. నిజంగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి ఇలాగా ఫ్రాంక్ కాల్ ఫోన్ చేసి అమ్మాయిలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా. ఉన్నాయి చాలా మాట. మామూలుగా బాయ్స్ అంటేనే వెరీ నాటీ, ఇంకా అందులో ఇలాంటి ఒక ప్లస్ బాయ్స్ ఉంటే మామూలుగా ఊరికే చేయొచ్చు. చేసేయండి అలాగే ఎప్పుడైనా ఎవరికైనా చేశాను. చాలా బుక్ అయిపోయిన మంది సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే చేస్తున్నారు కదా, మంచి మంచి సాంగ్స్ హిట్ అవడం. కానీ మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు బాగా? బ్యాక్ సపోర్ట్ జనతా బబ్లు, రగ్గాడు, ఇంకా చాలా మంది, శివ వేల్పుల, డిఓపి శివ వేల్పుల, నా ఫ్రెండ్స్ వెంకీ మంకీ జబర్దస్త్. మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో, దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు నాకు నాకు తెలుసు సపోర్ట్ బాయ్స్ గ్రూప్ లో అసలు చాలా అసలు మామూలుగా ఉండవు. ఓకే వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు ప్రతిసారి ఏమైనా చేసినా, ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు, చేయడం చెప్పడం చెప్పడం జరుగుతూ ఉంటది. నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగానైనా కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీ సాంగ్స్ అంతా అమ్మ నాన్న చూస్తుంటారా? చూస్తా ఉంటాను. ఏమంటుంటారు? అమ్మ ఎప్పుడు 24 hours ఫోన్ పట్టుకునే ఉంటది, నా సాంగ్స్ చూసుకుంటున్నా ఉంటది. ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్ అసలు? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఇంటికి పోయినప్పుడు అరే టోనీ ఈ సాంగ్ పెట్టావారా, అది భలే చేసినవరా, అలా సాంగ్ గురించి ఆ పిల్ల ఒక్కసారి నేను చూస్తా అయిపోరా, నీ ప్రేమ తెలుసుకుంటా అయిపోరా అని చెప్పని లాస్ట్ నిజంగా ఫీల్ అయిపోయినట్టు. ఫీల్ అయిపోయింది. సో అంటే మీరు న్యాచురల్లీ చేస్తారా లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లేక ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూస్ చేసుకోవడం? గ్రీన్ మ్యాట్స్ అసలు అట్లా యూజ్ ఎప్పుడు? సెట్ ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం లేదా అసలు అలాంటిది ఏం లేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు, ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు. వాళ్ళు లక్ష్మణ్ నాకు ఇది కావాలి అని అన్నా వాళ్ళు చేసి, లక్ష్మణ్ నాకు ఇది కావాలి ఇట్లా ఉండాలి అని అంటే వాళ్ళు ఆన్ ది స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు. ఓకే అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తుంటారు కదా. అవును. యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అవుతారండి? అంటే ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంతా ఎలాగా? మన ఎట్లా అంటే వాళ్ళకి మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు, పరిచయం అవుతా ఉంటారు. ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఇట్లా ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది, అవును ఈ సాంగ్ బాగా చేసిండు, ఆ అబ్బాయి బాగా చేసిండు, ఆయనకి ఈ సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది, నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని పరిచయమైన వాళ్ళు అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది. నాకు నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికీ అండ్ కొరియోగ్రాఫర్స్కి, డైరెక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి, ఇది సక్సెస్ అని కాదు, ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఎప్పుడైనా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా? రాలేదండి. ఒకవేళ అంటే ఈ టీవీ షోస్ ఏమైనా ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే చేస్తారు? చేస్తారు. ఇంట్రెస్ట్ మంచిగా ఉంది. ఇంట్రెస్ట్ మనకి ఇందులో ఆల్బమ్స్ చేసేదే మనం మూవీస్ లోకి వెళ్ళాలి, అందరికి తెలవాలి, మనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు రావాలి అనేది. ఒకవేళ మూవీస్ చేయాలనుకుంటే ఎలాంటి క్యారెక్టర్స్ ప్రిఫర్ చేస్తారు? ఒక మంచి అవి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉండాలి. అది ఏదైనా హీరో అని మెయిన్ రోల్ అని కాదు, చిన్న క్యారెక్టర్ అయినా కానీ అరే ఇది భలే చేసిందా అని ఒక 5 minutes 2 minutes వచ్చి వెళ్ళిపోయినా 15 seconds కనిపించినా దానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి, అట్లా గుర్తుండిపోయేది. టోనీ లైఫ్ లో డిస్కరేజ్ అయ్యే మూమెంట్ ఏది, ఎంకరేజ్ అయిన మూమెంట్ ఏది? నాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసారు. నేను బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు నాకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటున్నా ఉన్నారు. చెర్రీ అని విను చేత వాడు స్టార్ట్ చేసి, నేను చాలా పెయిన్ఫుల్లో ఉన్నప్పుడు నువ్వు ఇది చేయగలవు, నువ్వు అది చెయ్యి, ఇట్లా నువ్వు ఒక మంచి డాన్సర్వి, నువ్వు ఒక కొరియోగ్రఫీ చేయగలవు. అప్పుడు చిన్న మూవీ చేసేది వాడు హీరో, ఒక 2-3 movies చేసిండు. నా మూవీస్కి నువ్వు కొరియోగ్రఫీ చేయరా అంటే నా మైండ్ డైవర్ట్ చేయడానికి వాడు అట్లా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో AYB Arts అని అందులో వేసి, అంటే నా మైండ్ డైవర్ట్ కావాలి. నేను ఖాళీ ఉన్నప్పుడు నా ఫీలింగ్, నేను చాలా డిసప్పాయింట్, మొత్తం చనిపోదాం అనుకున్న సిచ్యువేషన్లో ఉన్నాను నేను. ఇక నాకు ఎవరు అవసరం లేదు. బ్రేకప్ అయిన తర్వాత నాకు చాలా పెయిన్లో ఉన్నాను నేను. నాకు 24 hours డ్రింక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మర్చిపోవడానికి. పొద్దున అసలు తెల్లారుతుందా రాత్రి అవుతుందా ఆ ఫీల్ లేదు నాకు అప్పుడు ఆ టైంలో. అట్లా నేను 24 గంటలు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ కరీంనగర్లో ఉన్నప్పుడు ఏ టైంకి, అంటే ఆ టైంలో నేను సాడ్లో ఉన్న టైంలో కరీంనగర్లో ఉన్నాను నేను. వాడే పిలుచుకున్నాడు చెర్రీ గారు. నాకు అక్కడ ఏ టైంకి ఏ వైన్స్ తీస్తారు, ఎన్ని గంటలకు తీస్తారు, ఎన్ని గంటలకు 5 గంటలకు కూడా ఉంటాయి లేబర్స్ కోసం అని.
ఎక్కడ బ్లాక్ లో దొరుకుద్ది. అంటే ఎందుకు అని అంటే అంత పెయిన్ లో ఉన్నా. అసలు నేను బయటకు వస్తాను కూడా అనుకోలేదు. నేను ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని వదిలేసిన, అందరిని వదిలేసిన. అసలు నాకు ఎవరొద్దు, నేను ఒంటరిగా ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా భయపడిపోయారు. అసలు ఏమైపోతాడు వీడు అని. వాళ్ళు కాల్స్ చేసుడు, కాల్స్ రెస్పాండ్ లేదు, ఏం లేదు. అసలు ఒక ఫీల్‌లో ఉన్నా నేను. అట్లాంటిది థ్యాంక్ యూ రా చెర్రీ. నేను ఎప్పుడు చెప్పుకోలేకపోయినా. అంటే కొన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పుకున్నా. చాలా థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ రఘుజానికి, జంతబాబుల డాడీకి, శివవేల్పులకు, లక్ష్మణ్ అన్నకు, రామన్నకు, ఇంకా చాలా మంది ఉన్నాడు. I20 మహేష్‌కి, వెంకీ డాడీకి, వెంకీ మంకీ డాడీకి, ఇంకా చాలా మంది ఉన్నారు. రాకకు, అందరికీ చాలా థ్యాంక్ యూ. అసలు ఇట్లా ఇప్పుడు మీరు చూస్తున్న టోనీ అసలు ఒక 4 ఇయర్స్‌లోనే, అంటే 4 ఇయర్స్ బ్యాక్‌లో చనిపోయి ఉంటాడు. అట్లాంటిది నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ నిల్చోబెట్టారు. ప్రతిసారి నాకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయింది లేదు. ఒకవేళ డిసప్పాయింట్‌లో కూర్చొని ఉన్నా గానీ ఆ సిచ్యువేషన్ రాలేదు. నేను ఒంటరిగా ఫీల్ అవుతా ఉంటా. అంటే బాబు కోసమైనా ఏదన్నా అరే ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళు వస్తారు, చిల్ అవుతా ఉంటారు. అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసింది ఉన్నది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.